దేశం మొత్తం ఇప్పుడు ఇండిగో విమాన సంక్షోభంపై మాట్లాడుతోంది. అయితే అది ఓ ప్రైవేటు విమానయాన సంస్థ. తమ సంస్థలో వచ్చిన సంక్షోభాన్ని బయటపెట్టకుండా దాచిపెట్టింది. దాని ప్రభావం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అందరి వేళ్లు పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుపై చూపిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు ఆయనపై టార్గెట్ చేసుకుంటున్నారు. అయితే చిన్న వయసులో కేంద్ర మంత్రిగా పదవీ చేపట్టిన రామ్మోహన్ నాయుడు తనకు ఎదురైన పరిణామాలను గట్టిగానే ఎదుర్కొంటున్నారు. సానుకూల దృక్పథంతో మాట్లాడుతున్నారు. సమస్యకు పరిష్కార మార్గం అన్వేషించారు. అయితే తాను ఒక బాధ్యతాయుతమైన మంత్రిని అని గుర్తుంచుకొని మాట్లాడుతున్నారు. గత కొద్ది రోజులుగా నిద్రలేని రాత్రులు గడిపానని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఒక ప్రైవేటు విమానయాన సంస్థ గుత్తాధిపత్యం మూలంగానే ఈ పరిస్థితి వచ్చింది. కానీ ఆ సమస్య అలా చూడడం లేదు. రాజకీయంగా మార్చి రామ్మోహన్ నాయుడును టార్గెట్ చేస్తున్నారు. అయితే వైసీపీ నుంచి ఆ స్థాయిలో ఆయనపై విమర్శలు రాలేదు. కానీ వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్కు ఇదో వరంగా మారింది. దువ్వాడ కింజారపు కుటుంబంపై పోటీ చేస్తూనే ఉన్నారు. కింజారపు ఎర్రంనాయుడుపై చేశారు, ఆయన సోదరుడు అచ్చెన్నాయుడుపై చేశారు, కుమారుడు రామ్మోహన్ నాయుడుపై చేశారు. ఇలా ప్రయత్నం చేసి ఓటమి పాలయ్యారే తప్ప ఒక్కనాడు గెలిచిన దాఖలాలు లేవు. జగన్ గెలిచిన తర్వాత కింజారపు కుటుంబానికి కాలు దువ్వుతారని తెలిసి కూడా దువ్వాడకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టే కింజారపు స్వగ్రామానికి వెళ్లి తొడగొట్టి వచ్చారు. కానీ వారిని పడగొట్టలేకపోయారు. ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. చివరకు కుటుంబ వివాదంతో వైసీపీ నుంచే బహిష్కరణకు గురయ్యారు. అది మొదలు ధర్మాన ఫ్యామిలీపై విరుచుకుపడుతూ వచ్చారు. ఇంకోవైపు కింజారపు కుటుంబంపై కూడా తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇప్పుడు రామ్మోహన్ నాయుడుపై ఇండిగో సంస్థ సంక్షోభం అడ్డం పెట్టుకుని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు దువ్వాడ. ఇండిగో విమానయాన సంస్థ నుంచి ప్రతి నెల కోట్లాది రూపాయలు కమిషన్ల రూపంలో రామ్మోహన్ నాయుడు తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు దువ్వాడ. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్తో పాటు జాతీయ విపక్షాలు కేవలం సంక్షోభాన్ని గుర్తించలేకపోవడాన్ని తప్పుపడుతున్నాయి. కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం కోట్ల రూపాయల కమిషన్లు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే చెల్లని కాసు దువ్వాడ వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతలా కామెడీ పీస్ అయ్యారు. ఒకసారి ధర్మానతో పాటు కింజారపు రామ్మోహన్ నాయుడు ఫ్యామిలీలు రాజకీయంగా అణిచివేస్తామని చెబుతున్నారు. తన అభ్యర్థులు ఉంటారని హెచ్చరిస్తున్నారు. జాతీయ పార్టీలతో పాటు బలమైన ప్రాంతీయ పార్టీల నుంచి దిగిన దువ్వాడ శ్రీనివాస్కే ఛాన్స్ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు విమాన సంక్షోభంపై పెద్ద పెద్ద మాటలు చెబుతున్న దువ్వాడ స్పందించేందుకు సామాన్య టీడీపీ కార్యకర్త సైతం ముందుకు రావడం లేదు.